వచ్చారు. అదేవిధంగా దగ్గరుండి మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సాయన్న గారు అంటే మీరు చాలా ఆప్తులు, చాలా దగ్గర వారు. అంతేకాకుండా లాస్ట్ టైం నందిత గెలుపులో కూడా మీరు చాలా ప్రధాన పాత్ర వహించారు. ఆమె లేరనే వార్త మీరు ఎలా జీవించారు? సాయన్న గారికి మాకు ఉన్నటువంటి అనుబంధం 35-40 సంవత్సరాల అనుబంధం. ఇద్దరం ఒకటేసారి ఎమ్మెల్యేలు అయినాం 94లో. బట్ పరంపరగా మేము ఇద్దరం కంటిన్యూగా ఉన్నటువంటి వాళ్ళం. అన్ఫార్చునేట్ వారు లాస్ట్ ఇయర్ మరణించడం, ఆ తర్వాత వారి కుటుంబంలో మరి వాళ్ళ అమ్మాయికే టికెట్ ఇవ్వడం, అమ్మాయి కూడా గెలవడం 2.5 మాసాలు అవుతుంది. బట్ ఇటువంటి వార్త వింటామని చెప్పి కళలో కూడా ఊహించలేదు. ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటన. విధి మనం ఏం చేయలేనప్పటికీ చాలా బాధాకరమైనటువంటి అంశం. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి. అంటే మీరు చాలా అంటే లాస్ట్ నందితిని చాలా చిన్న అంటే బాల్యం నుంచి కూడా చూశారు. ఆ తర్వాత ఆమె విద్యాభ్యాసం కొనసాగిన క్రమంలోనూ చాలా అంటే మీ చేతిలోనే పెరిగిందని కూడా తెలుస్తూ ఉంటుంది. అందరూ ఇతరులు చెబుతూ ఉంటుంటారు. అంటే మిమ్మల్ని ఏమని సంబోధించేవాళ్ళు. అదేవిధంగా ఆ కుటుంబానికి మీరు చాలా పెద్ద దిక్కుగాను వ్యవహరించారని, పొలిటికల్లో చాలా వరకు ఆమె విజయంలో మీ పాత్ర అనూహ్యమని చెప్తుంటారు. ఉన్నదే. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇటువంటి సందర్భం వస్తుందని చెప్పి మనం కళలో కూడా ఊహించలేదు. బట్ ఇంత చిన్న ఏజ్లో మరి యాక్సిడెంట్ కావడం, మరణించడము, అది జీర్ణించుకోలేని సంఘటన. నాకే కాదు, వారి కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు కూడా తీరని లోటు. మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.